ఇప్పటివరకు మనము కిందటి ఎపిసోడ్లో చూసినైతే 000 అనే నెంబర్ గురించి సార్ మనకి చెప్పారు. ఏంజల్ నెంబర్స్లో 000 గురించి. ఇప్పుడు ఏంజల్ నెంబర్ 111 గురించి విశ్వసేన్ గారిని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ 000 గురించి తెలుసుకుందాము. అంటే కనెక్టివిటీస్ ఎలా ఉంటాయి? 000 నెంబర్ మనకి ఎప్పుడు కనిపించినా సో దాని సంకేతాలు అనేవి మీరు చెప్పారు. ఇప్పుడు 111 గురించి ఏం చెప్తారు సార్? మీకు ఏంజల్ నంబర్స్ అనేది ఒక నంబర్ 3 సార్లు కనుక రిపీటెడ్గా కనిపిస్తే దాన్ని 111 నంబర్ ఏంజల్ సిరీస్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఏంజల్స్ ముఖ్యంగా మనకు కనిపించడానికి కారణాలు ఉంటాయి. మన ఆలోచన విధానంలో మార్పులు కానివ్వండి, మన దైనందిన జీవితంలో వృత్తి వ్యాపారంలో మార్చుకునేవి కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా మీకు 111 ఎందుకు కనిపిస్తుంది, మీ కంటికే ఎందుకు కనిపిస్తుంది? ఒకే రోజు 3-4 సార్లు ఆ నంబర్ మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఎందుకు ఆకర్షిస్తుంది? దీనిలో ఉండే అంతరార్థం ఏమిటి, రహస్యం ఏమిటంటే, మీ కంటికి గనక 111 కనిపించిందంటే మీరు చేస్తున్న వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు వాటిలో నంబర్ 1 పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. 111 కాబట్టి మీరు నంబర్ 1గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేస్తున్న వర్క్ని పవర్ఫుల్గా చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. మీరు ఏదైతే చేస్తున్నారో అది సరైన దిశలోనే ఉన్నారు, మీరు సరిగానే ఉన్నారు. మీ వర్క్ని ఇంకా సమర్థవంతంగా చేయండి. మీరు నంబర్ 1 పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందని ఈ 111 మనకి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి అటువంటి ఇండికేషన్ మనకు వస్తున్నప్పుడు ఆ విశ్వం పంపించే సంకేతాలను మనం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం చేసే వర్క్లో నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలంటే ఈ సంకేతాలను మనం రిసీవింగ్ మోడ్లో ఉండాలి. అయితే ఈ నంబర్ 1 ఆలోచనలో రావడం అనేది, ఆ నంబర్ కనిపిస్తున్నప్పుడు కూడా ఆ వ్యక్తులు సాధారణంగానే విపరీతమైన ఆలోచనల వేగాన్ని పెంచుకుంటారు. ఆ వేగాన్ని పెంచుకోవడం ద్వారా, నిర్ణయాలు త్వరగా తీసుకోవడం ద్వారా చాలా అద్భుతంగా వాళ్ళ రంగంలో నంబర్ 1 పొజిషన్కి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ 111 అనే నంబర్ ముఖ్యంగా మనకి ఎక్కడ కనిపిస్తుంది? 111 అనేది మామూలుగా మనకు హోటల్ బిల్స్లలో కనిపించవచ్చు. మీరు హోటల్స్కి కానీ రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మీరు బిల్ చేసేటప్పుడు ఆ రిసిప్ట్లో చివర్లో 111 రావచ్చు. అప్పుడు మీకు 111 కనిపించవచ్చు. మీరు సడన్గా మొబైల్ నంబర్స్ చెక్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ నంబర్లో మీకు 111 కనిపించవచ్చు. అదేవిధంగా మీరు వెహికల్ నంబర్ ప్లేట్లలో ఈ 111 కనిపించవచ్చు. మీరు సాధారణంగా జర్నీలు చేస్తున్నప్పుడు ఒకే రోజు వెహికల్స్ మీద విపరీతంగా ఆ నంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అదే నంబర్ మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అంటే మీరు చేస్తున్న వృత్తిని సమర్థవంతంగా నిర్వహించండి. మీ వృత్తి మీరు బాగా చేసినట్లయితే, మీ వృత్తిలో అన్ని నైపుణ్యాలను పెంపొందించుకొని మీరు కనుక ముందుకు వెళితే నంబర్ 1 పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 111 అనేది మిమ్మల్ని నంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళడానికి తోడ్పడుతుంది. కాబట్టి 111 మీకు ఎక్కడ కనిపించినా మీరు రాబోయే మీ జీవితంలో నంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి ఎటువంటి సందేహమే లేదు. దానికి అన్ని రకాలుగా ఏంజల్స్గా పరిగణించబడే మేము మీకు సహాయం చేస్తామని అవి మనకు ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంజల్స్ ఎప్పుడు మీ జీవిత దిశను సరైన మార్గంలో ఉంచడానికి తోడ్పడతాయి. మిమ్మల్ని ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపుకు తీసుకువెళ్ళడానికి తోడ్పడే ఏంజల్ నంబర్స్ 111 కాబట్టి మీ ఆశయం కోసం అవి తోడ్పడుతూ ఉంటాయి. మీరు నంబర్ 1 పొజిషన్కి ఎదగడానికి 111 అనేది సహాయపడుతుంది. సో చూసారు కదా, అంటే ఏంజల్ నెంబర్స్ అనేవి మనకి లైఫ్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ఉపయోగపడతాయని సార్ చెప్తున్నారు. అలాగే అంటే అవి 000 అయి ఉండొచ్చు, 111 అయి ఉండొచ్చు. ఇలా ఒక్కొక్క నెంబర్కి ఒక అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం ముందుకు వెళ్తామని అయితే సార్ చెప్తున్నారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఇలాంటి వాటి మీద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. విశ్వసేన్ గారు మీకు సమాధానం చెప్తారు.